హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా ఊపిరి నువ్వే పార్ట్ 21 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథలు నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి అబ్బా. కొంచెం మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా. రవి సువచ్చలతో దీపను ప్రేమిస్తున్నానని, ఆమె లేకుండా ఉండలేను అంటూ తల్లిని మరోసారి దీపతో పెళ్లి గురించి ఉమామహేశ్వర్తో మాట్లాడమని తండ్రి ప్లాన్ ప్రకారం బ్రతిమలాడుతూ ఉంటాడు. మరోవైపు దీప చెప్పిన విషయం విన్న స్వప్న దీప చెప్పకుండానే కార్తిక్ భవానీ కొడుక అంటూ అడగ్గా, స్వప్న మాటలు విన్న దీప షాక్తో, పిన్ని భవానీ అంటే మీకు అసలు ఎలా తెలుసు అంటూ అడగడంతో స్వప్న మాత్రం దీపకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా 2 నిమిషాలు మౌనంగా తన గతంలో జరిగిందంతా తలుచుకుంటూ ఉంది. అయితే దీప మళ్ళీ స్వప్నను పిలవడంతో ప్రస్తుతానికి వచ్చిన స్వప్న, దీప ఇప్పుడు భవానీ ఎలా ఉంది, అసలు వాళ్ళు నీకెలా తెలిసే, ఆ భవానీ కొడుకుతో నీకసలు పరిచయం ఎలా అయింది, అసలు కార్తిక్ ఎలా ఉంటాడు అంటూ అడిగింది. దాంతో ఆ మాటలు విన్న దీప, పిన్ని ఓసారి నీ ఫోన్ ఇస్తావా అంటూ అడుగుతూ ఉంటే స్వప్న కొంచెం ఆలోచించి చివరికి ఆమె ఫోన్ని దీపకు ఇవ్వగానే దీప ఆమె మెయిల్ని ఆ ఫోన్లో ఓపెన్ చేసి కార్తిక్తో అరకులో తీసుకున్న ఫొటోస్ని ఆమెకు చూపిస్తూ, ఇంకా కాలేజ్లో దిగిన ఫొటోస్ని, నవీన ఫొటోస్ని మొత్తం చూపిస్తూ తను చదువుతున్న కాలేజ్ భవానీదే అంటూ కాలేజ్ మెయిల్ ఐడిని కూడా ఓపెన్ చేసి భవానీని ఆమె భర్తను స్వప్నకు చూపిస్తూ ఉంటే స్వప్న చూపు మాత్రం కార్తిక్ మీదే నిలిపింది. అలా అతన్ని చూస్తూనే తనకే తెలియకుండా స్వప్న, దీప కార్తిక్ అచ్చం తన మామ దేవరాజ్ లాగే ఉన్నాడు అంటుంటే దీప నమ్మలేనట్లు, పిన్ని అసలు నీకు ఆయన ఎలా తెలుసు, భవానీ ఆంటీకి నీకు పరిచయం ఎలా అయ్యింది, అసలు ఆ రోజుల్లో ఏం జరిగింది, ఎవరు వారిద్దరి చావుకి కారణం, ఎవరు వాళ్ళని చంపారు, ప్లీజ్ చెప్పవా అంటూ అడుగుతూ ఉంటే మరోవైపు కార్తిక్కి కాలేజ్ మెయిల్ ఐడి ఎవరో ఓపెన్ చేశారు అంటూ అలర్ట్ రాగా అది చూసిన కార్తిక్ అది చేసింది దీపే కావచ్చు అనే ఒకే ఒక్క చిన్న ఆశతో తన సాఫ్ట్వేర్ స్కిల్స్తో స్వప్న ఫోన్ని హ్యాక్ చేసిన కార్తిక్ ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ని చూడగా అందులో దీప ఫొటోస్ ఉండడం, ఇంకా ఆమె ఫ్యామిలీ ఫొటోస్ ఉండడం చూసి వెంటనే దీప నువ్వేనా అంటూ ఆ ఫోన్కి మెసేజ్ చేశాడు. అది చూసిన దీప సంతోషంగా తన పిన్ని వైపు చూస్తూ, పిన్ని ప్లీజ్ నేను కార్తిక్కి ఒక్క ఫోన్ చేయొచ్చా అంటూ జాలిగా అడగడంతో ఆమె ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే దీప మాత్రం, పిన్ని ప్లీజ్ పిన్ని, పిన్ని కావాలంటే మీరు కూడా ఇక్కడే ఉండండి, తనతో నేనేం మాట్లాడుతున్నానో మీరు వినండి, అంతేకాని వద్దని మాత్రం చెప్పద్దు పిన్ని అంటూ బాధగా అడగడంతో స్వప్న ఇక చేసేదేమీ లేక నిట్టూరుస్తూ నీ ఇష్టం అంటూ అనగా దీప వెంటనే కార్తిక్కి ఫోన్ చేసింది. అయితే కార్తిక్ వెంటనే ఫోన్ తీసి దీపా నువ్వేనా అంటూ ఆత్రంగా అడగ్గా దీప అతని గొంతు విని సంతోషంతో ఏడుస్తూ నేనే అంటూనే, కార్తిక్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా కార్తీక్, ఎలా ఉన్నావు అంటుంటే కార్తిక్ కూడా అదే ఫీలింగ్తో, దీప నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానే, నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండాలి అంటే నా ప్రాణం పోతున్నట్లుంది, నువ్వు నాకు అంతలా అలవాటైపోయావే, ఇక ఎన్ని రోజులు మనం ఇలా దూరంగా ఉండాలి అంటూ ఆమె తినిందా లేదా, ఆమె ఎలా ఉందా అంటూ కనుక్కుంటూ ఉంటే దీప, కార్తిక్ నిన్ను చూడాలి, ఒక్కసారి వీడియో కాల్ చేయనా, నీ పక్కన ఎవరైనా ఉన్నారా అనడంతో వెంటనే ఆ మాటలు విన్న కార్తిక్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు దీపకు. దాంతో దీప సంతోషపడుతూ కాల్ తీసి కార్తిక్ని చూస్తూ ఏడుస్తూ ఐ మిస్ యూ సో మచ్ కార్తీ అంటుంటే కార్తిక్ మాత్రం ఐ లవ్ యూ సో మచ్ బంగారం అండ్ ఐ మిస్ యూ అంటూనే కార్తిక్ వెంటనే ఏంటి నాకు ఫోన్ చేస్తాను అని చెప్పావు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదు, అసలు ఏమైపోయావు ఈ 2 రోజులు, నేను ఫోన్ చేస్తే కలవడం లేదు, అసలు నీ నెంబర్ ఏమైంది, ఈ ఫోన్ ఎవరిది అంటూ అడగ్గా దీప జరిగింది మొత్తం చెప్పి తన పిన్నిని కార్తిక్కి చూపిస్తూ ఉంటే కార్తిక్ ఆమెను చూస్తూ హాయ్ అండి, కనీసం మీరైనా మా ప్రేమను అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అంటుంటే స్వప్న మాత్రం కార్తిక్నే చూస్తూ నమ్మలేనట్లుగా
చూడబ్బాయ్, నువ్వు అచ్చం నిజంగా దేవరాజ్‌లాగే ఉన్నావు అంటూ అనడంతో కార్తీక్ కూడా ముందు స్వప్న మాటలకు షాక్ అయినా కొంచెం ఆలోచిస్తూ దీపకు పిన్ని అంటే అప్పట్లో జరిగిన ప్రతి విషయం తెలిసే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇలా అంటుంది అనుకుంటూ, అవునండి, నేను మా మామయ్య పోలికలతోనే ఉంటా. నాకు ఆయన పోలికలే వచ్చాయి అంటే స్వప్న పోలికలే కాదు గుణం కూడా ఆయనదే వచ్చింది అంటుంటే ఇంతలోనే ఆ ఇంటి బయట నుంచి ఎవరో అమ్మగారు అంటూ పిలవడంతో స్వప్న ఫోన్ దీపకు ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. అయితే దీప కొద్దిసేపు కార్తిక్తో మాట్లాడిన తర్వాత ఆమె కార్తిక్తో స్వప్న భవానీ గురించి అడగడం చెప్పింది. ఆ మాట విన్న కార్తిక్కి ఎందుకో ఆ విషయం చాలా వింతగా అనిపించి దీపతో, చూడు దీప, మీ స్వప్న పిన్నిని అప్పటి విషయాల గురించి అడుగు. ఆమెకేమన్నా తెలుసేమో కనుక్కో. వాటి ద్వారా కూడా మనకు కొన్ని అనుమానాలకు సమాధానాలు దొరకవచ్చు కదా! ఆ రోజులలో ఏం జరిగిందో. కాబట్టి నువ్వు మర్చిపోకుండా కనుక్కో. మళ్ళీ ఆ విషయాలు నాకు ఫోన్ చేసి చెప్పు అంటూ ఉండగానే అప్పుడే డ్రైవింగ్ చేస్తున్న రానా హాస్పిటల్ వచ్చిందిరా దిగు అనడంతో కార్తిక్ ఇక చేసేదేమీ లేక దీపకు బాయ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇంకోవైపు ఆ ఇంటి పనివాడైన గోవిందం అమ్మగారు, బావగారు మొత్తం మందు బస్తాలన్నీ పొలానికి తీసుకుని రమ్మన్నాడండి. కూలీలు కలుపు తీయడం అయిపోయింది. అందుకే బాబుగారు ఇంకా సమయం ఉండడం చూసి ఇప్పుడే పొలానికి మందు వేయాలి అన్నాడు అనడంతో స్వప్న గోవిందానికి పెరటి గది తాళం ఇస్తూ అందులో ఉన్నాయిరా తీసుకుపో అంటూ చెబుతూ ఉంటే అదే సమయంలో దీప బయటికి వచ్చి ఫోన్ని స్వప్నకు ఇస్తూ, పిన్ని, ఇంకా బాబాయ్ పొలం నుండి రాలేదా ఏంటి? మధ్యాహ్నం కూడా దాటిపోతుంది. ఇక ఎప్పుడొస్తాడు? అలాగే భోజనం ఎప్పుడు చేస్తాడు? అంటూ ఉంటే స్వప్న, మందు చల్లితే వచ్చేస్తాడులే. ఇదిగో గోవిందం కూడా వచ్చాడు. మందు కట్టలు తీసుకుని పోతాడట అంటుంటే గోవిందం చూపంతా దీపం మీదే ఉంది. అతనికి కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది గుర్తుకు వచ్చి ఒక్క క్షణం అలాగే దీపను చూస్తూ ఉండిపోయాడు. అయితే స్వప్న అతని చూపులను గమనించి, ఏంటి గోవిందం, ఏందో కొత్తగా వింతగా అలా చూస్తున్నావు? తను దీప, మా అక్క కూతురు. అప్పుడప్పుడు మన ఇంటికి వస్తూనే ఉంటుంది కదా అనగానే గోవిందం ఆ మాటలకు, అమ్మా నాకు తెలుసమ్మా, అమ్మాయి గారికి అన్నీ వాళ్ళ మేనత్త పోలికలే వచ్చాయి. అచ్చు గుద్దినట్లు పార్వతమ్మలాగే ఉంది అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ పార్వతి అతని చేతులలో నలిగిపోయిన సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ మనసులో నీచంగా ఫీల్ అవుతూ ఉన్నాడు గోవిందం. గోవిందం అక్కడి నుంచి వెళ్ళిపోవడంతోనే దీప మళ్ళీ స్వప్నను ఆ విషయం గురించి అడుగుతూ, స్వప్న పిన్ని, నాకు నిజం చెప్పు, నీకు భవానీ ఆంటీ ఇంకా తన అన్న ఎలా తెలుసు అంటూ అడగ్గా స్వప్న ఆ ఇంటి వెనక భాగంలో ఆరవేసిన బట్టలను తీసి మడతబెడుతూ, చూడు దీప, పార్వతి నేను మంచి ఫ్రెండ్స్, అలాగే బంధువులం కూడా. పైగా పార్వతికి నేను జూనియర్ని. అప్పట్లో చదువుల కోసం బయట ఊరు వెళ్ళిన చాలా కొద్దిమంది ఆడపిల్లల్లో నేను ఒకదాన్ని. అయితే అలాంటి సమయంలోనే నాకు భవానికి పరిచయమైంది. నేను తను ఒకే క్లాస్, ఒకే బెంచ్, చాలా క్లోజ్ అయిపోయాం కొన్ని రోజుల్లోనే. అయితే పార్వతి నా కోసం క్లాస్కి రావడం, మేము కలిసి భోజనం చేయడం, కలిసి బయటికి వెళ్ళడం చేస్తూ ఉండేవాళ్ళం. భవానీ కోసం అదే సమయంలో దేవరాజ్ రావడం కూడా జరిగేది. అలా మా అందరికీ మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే అతి కొద్ది సమయంలోనే పార్వతీ దేవరాజుల పరిచయం కొంచెం ప్రేమగా మారిపోయింది. కానీ అప్పటికే మీ నారాయణ మామ మీ అత్తను ఇష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి మాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. అతనిని చేసుకోవడమేమో పార్వతికి అస్సలిష్టం లేదు. అదే సమయంలో ఈమె ప్రేమ గురించి ఇంట్లో చెబితే వినే పరిస్థితి కూడా లేదు. అలాగే వినే స్థితిలో కూడా లేరు ఎవరు. కనీసం ఆ అవకాశం కూడా పార్వతికి సరిగా రాలేదు. ఎందుకంటే అప్పటికే మీ అత్తని ఇష్టపడుతున్న నారాయణ పార్వతి ఇంట్లో అందరినీ మార్చేశాడు. ఏం చేశాడో ఏమో. మొదట్లో నారాయణ అంటే మంచి అభిప్రాయం లేని మీ నాన్న, నానమ్మ కూడా పార్వతిని అతనికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ దేవరాజ్ లేకుండా బ్రతకలేని పార్వతి నాతో చివరిసారిగా దేవరాజ్కి ఉత్తరాన్ని రాసి పంపించింది. ఎందుకంటే అప్పటికే పార్వతి ఎవరినో ప్రేమిస్తుందని తెలిసి ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. దాంతో నిర్ణయానికి వచ్చిన పార్వతి ఎటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం గురించి దేవరాజ్కి ఉత్తరం రాసింది.
అది చదివిన దేవరాజ్ కూడా ఎక్కడికి ఎలా రావాలో, ఎప్పుడు రావాలో నాతో చెప్పి పంపించాడు. నేను అదే విషయం పార్వతితో చెప్పి దగ్గరుండి పార్వతిని ఊరు దాటించి తిరిగి వస్తూ ఉండగా దేవరాజ్ ఫ్రెండ్స్ అయిన మణికంఠ ఇంకా శర్మను చూసి వారితో కూడా జాగ్రత్త అంటూ చెప్పి ఇంటికి వచ్చేశా. అంటే వారు నేను తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా వచ్చారు. సమయానికైతే ఆ రోజు వారిద్దరూ రాలేదు. అలా వచ్చిన నేను అంతా సజావుగా జరిగిపోవాలని ఆ భగవంతుణ్ణి ఎంతో వేడుకున్నా. అయితే ఆ రోజు ఉదయమే పార్వతీ శవం దారుణమైన పరిస్థితుల్లో ఊరి చివర ఉంది. నేను దాన్ని అలా చూసి ఆ రోజులలో ఆ వయసుకి చాలా భయపడిపోయా. తనకు ఇలా జరగడానికి నేనే కారణమేమోనని చాలా రోజులు గిల్టీగా ఫీల్ అయ్యా. పైగా ఆ విషయం చెప్తే నన్నేం చేస్తారోనన్న భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. పైగా నేను తను వెళ్ళిపోవడానికి సాయం చేశానని చెప్పానే అనుకో, మా అక్కను మీ నాన్న ఎక్కడ కొట్టి తిట్టి కాపురం చేయకుండా పుట్టింటికి పంపించేస్తాడేమోనని చాలా భయపడ్డా దీప. అసలు పార్వతికి అలా జరగడానికి కారణం దేవరాజ్ తన ఫ్రెండ్స్ ఏమోనని నేను చాలా రోజులు వాళ్ళు నాశనం అయిపోవాలని తిట్టుకుంటూనే ఉండేదాన్ని. నిజం చెప్పలేక నాలో నేనే సతమతమైపోతూ రోజు రాత్రులు ఏడ్చుకునేదాన్ని. కానీ కొన్ని రోజుల తరువాత పని మీద టీసీ కోసం కాలేజ్కి వెళితే తెలిసింది అసలు నిజం నాకు. కాలేజ్లో ఆ రోజు భవానీ నన్ను పలకరించినప్పుడు నేను తనను దేవరాజ్ని తిడుతూ ఉంటే అది భరించలేని భవానీ నాతో జరిగిన విషయమంతా చెప్పింది. కానీ అప్పటికే సమయం చాలా గడిచిపోయింది. ఎవరం ఏమీ చేయలేం. నేనిప్పుడు మీ ఇంట్లో జరిగిందంతా దేవరాజ్ చేయలేదు అంటూ చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. పైగా ఆ రోజు నేనే సాయం చేశానని తెలిసిపోయి ఇన్నాళ్ళు నిజం దాచినందుకు నన్నే అరిచేవారు. అప్పట్లో మీరు చాలా చిన్నపిల్లలు. ఆ సమయంలో మీ నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే మీకు అమ్మ లేకుండా పోతుంది అని. అందుకనే నేనింకా నిజాన్ని దాచి మౌనంగా ఉండిపోయా అంటూ తనకు తెలిసింది మొత్తం చెప్పింది. ఇంకోవైపు నారాయణ పట్నం నుంచి పల్లెటూరుకి తిరిగి వచ్చి మకాన్ని మొత్తం పల్లెటూరికే మార్చేసుకున్నాడు. అయితే అలా రావడంతోనే భార్యను ఉమామహేశ్వర్ ఇంటి ముందు దింపి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయాడు. అలా ఇంటి ముందు దిగిన సువచ్చల మాత్రం చాలా ఏడుస్తూ ఉమామహేశ్వర్ ఇంట్లోకి నేరుగా వెళ్ళిపోయి ఎవరు ఏమడుగుతున్నా ఎవరికీ కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా తల్లి గదిలోకి వెళ్ళిపోయింది. మరోవైపు కార్తిక్ తీసుకువచ్చిన రిపోర్ట్స్ అన్నీ పరిశీలించిన డాక్టర్ అలాగే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నిటినీ క్షుణ్ణంగా చూస్తూ 60 సంవత్సరాలు పైబడిన డాక్టర్ చిన్నగా తన కళ్ళద్దాలను సర్దుకుంటూ, చూడు కార్తీక్, ఇది ఖచ్చితంగా మర్డర్. అది కూడా ఒకరికంటే ఎక్కువ మంది ఇతని మీద దాడి చేసి చంపేశారు. దాడి చేసింది కూడా ఖచ్చితంగా ఒక తీర ప్రాంతం లాంటి దాంట్లోనే. అంటే నది ఒడ్డున కానీ సముద్రం ఒడ్డున కానీ అయ్యుండాలి. కానీ నాకు ఈ ఫొటోస్ మాత్రం ఎందుకో తేడాగా అనిపిస్తున్నాయి అంటూ చెప్పాడు. ఏమండోయ్, ఇంతకీ నారాయణ వేసిన ప్లాన్ ఏంటి? సువచ్చల ఇప్పుడు ఏ విధంగా ఉమామహేశ్వర్ని దీపతో రవి పెళ్లికి ఒప్పిస్తుంది?